పహల్గామ్లో ఇప్పుడు ఎటు చూసినా సందడే సందడి. పహల్గామ్కు మరోసారి పర్యాటకులు పోటెత్తుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో కాశ్మీర్ టూరిజం మరోసారి పుంజుకుంటుందంటున్న సంకేతాలు వచ్చాయి. ఇదిలా ఉంటే పహల్గామ్లో భద్రతా ఏర్పాట్లపై పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. దీంతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఇక్కడకు క్యూ కడుతున్నారు. దీంతో కాశ్మీర్ లోయలో మళ్లీ పర్యాటక శోభ సంతరించుకుంది. ఏప్రిల్ 22న పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. అమానుష్యమైన ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పహల్గాంలో పర్యాటకుల రాక దాదాపుగా బంద్ అయింది. పహల్గాం ఒక్కటే కాదు, ఉగ్రవాదుల దాడి ప్రభావం యావత్ కాశ్మీర్ లోయపై పడింది. అప్పటి వరకు పర్యాటకులతో కలకల్లాడిన కాశ్మీర్ లోయ ఆ తర్వాత కళతప్పింది. కాశ్మీర్ లోయకు పర్యాటకులు రావడం తగ్గిపోయింది. వేలాది మంది పర్యాటకులు తమ తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో కాశ్మీర్లో టూరిజం బాగా దెబ్బతింది. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట జరిగిన భయానక ఉగ్రదాడిని లెక్క చేయకుండా ఈసారి పర్యాటకులు జమ్మూ కాశ్మీర్లోని సుందరమైన పహల్గాంకు తరలివస్తున్నారు. దీంతో పహల్గాంలో మళ్లీ పర్యాటక సందడి మొదలైంది. నగర జీవితానికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునేవారు పహల్గాంని ఎంచుకుంటున్నారు. అంతేకాదు, వీకెండ్స్లో పహల్గాంకు వచ్చేవారి సంఖ్య కూడా ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కాగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి వచ్చే టూరిస్టులకు అవసరమైన ఏర్పాట్లను స్థానిక అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. కాగా భద్రత విషయంలో అధికారులు ఎటువంటి రాజీ పడ్డం లేదు. పర్యాటకుల భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు చేసింది స్థానిక అధికార యంత్రాంగం. ఇదిలా ఉంటే భద్రతా ఏర్పాట్లపై పర్యాటకులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హర్యానాకు చెందిన ఓ పర్యాటకురాలు మాట్లాడుతూ తాను తొలిసారి భర్తతో కలిసి పహల్గాం వచ్చానని పేర్కొన్నారు. అంతేకాదు, పహల్గాం పర్యటన తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆమె వెల్లడించారు. అలాగే కొత్త సంవత్సరాన్ని పహల్గాంలో జరుపుకోవాలన్న కోరిక నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు ఆమె. కాగా మరో పర్యాటకుడు కూడా పహల్గాం పర్యటనపై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా కొత్త సంవత్సర వేడుకల కోసం కళాశాల విద్యార్థుల బృందం కూడా పహల్గాంకు చేరుకుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయని కాలేజీ విద్యార్థులు పేర్కొన్నారు. గతంలో తాము రాజధాని నగరమైన శ్రీనగర్ వెళ్లామన్నారు. కాగా తాజాగా పహల్గాం వచ్చామన్నారు. అంతేకాదు, రాబోయే 2-3 రోజుల్లో మంచు కురుస్తుందని ఆశిస్తున్నట్లు వీరు చెప్పారు. స్థానిక ప్రజలు కూడా తమకు ఎంతగానో సహాయం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. క్రిందటి ఏడాది ఏప్రిల్లో ఉగ్రదాడి తర్వాత ప్రభుత్వం అనేక పర్యాటక ప్రదేశాలను మూసివేసింది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, టాక్సీ ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోయారు. పర్యాటక రంగంపై ఆధారపడి వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటకుల్లో భరోసా నింపేందుకు
పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం పెరుగుతున్న పర్యాటకుల రాక కాశ్మీర్ పర్యాటక రంగం తిరిగి పుంజుకుంది అనడానికి సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. ఏమైనా పెహల్గాం ప్రాంతానికి మరోసారి పర్యాటక శోభ వచ్చింది.